హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో ఏంటంటే December 31st అంటే 2024లో లాస్ట్ డే. ఈ December 31st రోజు మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసామనేది వీడియో అంతా ఉండబోతుంది, చూస్తానండి. అయితే మార్నింగ్ 10:30 కల్లా మేము స్టార్ట్ అయ్యాం. ఎస్మార్ట్కి కొన్ని గ్రాసరీస్ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి బయలుదేరాము మేము. చూసారా మా హీరో ఎట్లా రెడీ అయ్యారో? వాడి కోసమైనా ఒక్క లైక్ ఇచ్చేయండి. వెయ్యాలి సరిగ్గా తొందరలో నేను హోమ్ టూర్ కూడా తీస్తా. ఏమైనా వీడియోస్ ఏమైనా చేంజ్ చేయాలా అని చెప్పేసి సజెషన్స్ ఇవ్వండి. వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి. హోమ్ టూర్ తప్పకుండా చేస్తాను. ఇంట్లో కొన్ని మార్పులు చేయాలి, కొంచెం టైం పడుతుంది. అవన్నీ మంచి సెట్ అయ్యాక వీడియోస్ చేస్తా, తప్పకుండా చేస్తా హోమ్ టూర్. మంచి కంటెంట్, మంచిగా వీడియో తీయాలి. ఈ హోమ్ టూర్ అనేది బాగుండాలని చెప్పేసి కొంచెం టైం తీసుకుంటున్నాను. మొత్తానికి గేట్ కూడా లాక్ చేసి బయలుదేరిపోయాం. ఎప్పటిలాగే మా మహిర్ గారు ఒకటే అల్లరి చేస్తూనే ఉంటాడు. ముందు నించొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ మనం ఎక్కడికైతే రీచ్ అవ్వాలో చాలా తక్కువ మేమందరం బయటికి వెళ్ళడం. నేనైతే డాడీతో ఎప్పుడు వెళ్తూనే ఉంటా, ఎందుకంటే మా డాడీ వచ్చినప్పుడే మేము బయటికి వెళ్ళేది. అప్పటి వరకు ఎప్పుడు వెళ్ళము, ఇంట్లోనే ఎక్కువ. కానీ అట్లా ఎప్పుడైనా బయటికి వెళ్ళిన వీడియోస్ ఇవన్నీ క్యాప్చర్ చేసుకొని మెమరీస్గా గుర్తుంచుకోవాలని చెప్పి వీడియోస్ అయితే తీస్తున్నా. మెయిన్ మెమరీస్ ఇవి ఉండిపోవాలి, ఎప్పటికీ చూసుకోవాలి అని చెప్పి. మా చిన్నప్పుడు మేము ఎలా ఉన్నాం, ఎక్కడికి వెళ్ళే వాళ్ళం, బాగానే తిప్పేవాడు డాడీ మమ్మల్ని. ఎక్కడికి వెళ్ళాం, ఏం తిన్నాం, ఇవన్నీ ఏమి ఉండకపోయేది. అదే మెమరీస్ ఇప్పుడుంటే చూడాలని అనిపించేది. ఫొటోస్ చూస్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. అలాంటిది మా పేరెంట్స్తో చిన్నప్పుడు ఆ మెమరీస్ అనేది వీళ్ళకైనా ఉండాలని చెప్పేసి వీడియోస్ అయితే తీస్తున్నాను నేనైతే. మాయా పాట పాడు. మొత్తానికి మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఫస్ట్ సర్లేని అక్కడ దింపేసి వెళ్ళిపోయాను. ఇది మాకు దగ్గరలో ఉన్న ఎస్మార్ట్.
పోపు డబ్బా అంటారు కదా, బ్లూ కలర్లో ఒక బాక్స్ ఉంటే తీసుకున్నాం. అదేనండి వెళ్తాను. ట్రాలీ లేపో, ట్రాలీ లేపో. నేనా ట్రాలీ మంది అదే ఇక్కడ లేదు ట్రాలీ. అదే అమ్మ తీసుకున్నా పాలు పాలు. పెరుగు పెట్టేందుకు వందకా అదే బాస్మతి గుడ్ లైఫ్ 120 కేజీ 120 ఇది 200 140 అది 150 కేజీ సరిపోతా smart and feed.
చిన్న షాపింగ్ అయిపోయాక మా విహాన్ ఎక్స్ప్రెషన్స్ మేము వచ్చినందుకు వాడి రియాక్షన్ చూడండి ఒకసారి. ఆకుతున్నాయా? రియాన్ స్కూల్ దగ్గరికి అయితే బయలుదేరాం. ఎందుకంటే రియాన్ని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి అక్కడ నుంచి మళ్ళీ మన ఇంటికి అందరం కలిసి వెళ్ళిపోదాం సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి రియాన్ స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కానీ వెళ్ళాక వాళ్ళు లంచ్ అవుతుందని చెప్పి పంపించలేదు. ఒక 5-10 minutes వెయిట్ చేయమంటే మేము మళ్ళీ ఈ రోడ్ అంతా అక్కడ ఉన్నాయి కొంచెం చిన్న చిన్న ఏరియాస్ అన్నీ తిరుగుతున్నాం. మనకి చూడండి ఎలా ఉన్నాయో స్కూల్ ముందు. లంచ్ తింటుండంట నాడు, లంచ్ తింటుండంట. పిల్లలందరూ ఉన్నారు, మంచిగా చదువుకోవాలి. వచ్చి ఏం చేస్తా మరి? నాన్నకాడికి, నీ కాడికే, స్కూల్కి వద్దు, నాన్న దగ్గరే ఉంటావు. స్కూల్కి వెళ్ళు మాహిర్, వెళ్ళాలిగా మాహిర్. మరి రియాన్ తీసుకురాబో. పోరా, టైం పట్టట్టుంది, పోదా. మళ్ళీ 5-10 minutes తర్వాత రియాన్ గారిని తీసుకొని మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరినాం. మా రియాక్షన్ చూడండి, వాడికి సిగ్గు ఇస్తుంది. ఏంటి వీళ్ళు వచ్చారేంటి అనుకుంటున్నట్టు ఫాస్ట్గా బండి ఎక్కేసి ఫేస్ అటువైపు తీసుకొని నించున్నాడు. మత్తి కార్డు పైకి పెట్టుకో.
ఈ సీరియస్ డిస్కషన్స్ ఏంటంటే వాళ్ళు గొడవ పెట్టుకోవడం ప్రతిరోజు ఇదే. వాళ్ళ ఎదుటోడి దగ్గర ఏది ఉందో నాకు అదే కావాలి. ఒకవేళ వాడికి అది ఇస్తే మళ్ళీ నాకు అదే కావాలి. ఈ గొడవ రిపీట్ అవుతూనే ఉంటుంది మా ఇంట్లో. మళ్ళీ అందరం కలిసి ఇంటికి రిటర్న్ అయితే అయిపోతున్నాం. మా చెల్లిని, మమ్మీని, మా విహాన్ గారిని డాడీ బండి మీద ఎక్కించుకొని ఆటో స్టాండ్ దగ్గర దించడానికని వెళ్ళారు. మా మహిర్ ఏమో మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుండని చెప్పి ఒకటే ఏడుపు. ఎట్లా ఏడుస్తుంటారో చూస్తుండండి వాళ్ళ నాన్న కోసం. అగో అమ్మమ్మ నాడు దింపేసి వస్తా మళ్ళీ. నువ్వు నేను దియాను వద్దా ఉండు. అంతే ఉన్నాయి డాడీ. ఏంది ఏం కావాలా? ఇంటికి రీచ్ అయిపోయాం. స్టోరేజ్ లేదని చెప్పి వీడియో అక్కడితో క్లోజ్ చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో మన న్యూ ఇయర్ వ్లాగ్ అయితే రాబోతుంది. ఈ వీడియో ఎలా సెలబ్రేట్ చేసుకున్న వీడియో అయితే క్యాప్చర్ చేస్తా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.